ఫ్రెండ్స్ దిస్ ఇస్ హేమంత్, మీరు చూస్తున్నారు టెక్ చింటు ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి చాలా మంది నన్ను అయితే కామెంట్ సెక్షన్ లో ఫ్రెండ్స్ ఈ యొక్క MIUI 12 అప్డేట్ లో క్లియర్ క్యాచ్ ఆప్షన్ అయితే వెళ్ళిపోయింది భయ అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు. సో ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఈ యొక్క క్లియర్ క్యాచ్ ఆప్షన్ అయితే తీసేశారు ఫ్రెండ్స్. అండ్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు ఏ విధంగా క్లియర్ క్యాచ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకైతే ఈ యొక్క MIUI 12 లో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ క్లియర్ క్యాచ్ ఆప్షన్ అయితే రిమూవ్ చేసేసారు డ్యూ టు సెక్యూరిటీ పర్పస్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకైతే క్లియర్ క్యాచ్ ఆప్షన్ అయితే తీసేశారు. అండ్ అలాగే ఫ్రెండ్స్ చాలా మందికి MIUI 12 ఎవరెవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా రాలేదు ఈ యొక్క క్లియర్ క్యాచ్ ఆప్షన్ అనేది. సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా క్లియర్ క్యాచ్ అంటే క్యాచ్ డేటాని ఏ విధంగా మీరు క్లియర్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ బటన్ మీద కూడా క్లిక్ చేసేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను రెడ్మీకి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ చేశాను, అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేదండి. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే కొన్ని MIUI కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ సంబంధించిన వీడియోస్ కావాలంటే మీరు అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. సో గైస్ నిన్ననే నేను MIUI కి సంబంధించిన రీసెంట్ అంటే ఈ యొక్క మెనూ రీసెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మెనూ మొత్తం చేంజ్ అయిపోయింది, దానికి సంబంధించిన వీడియో చేశాను. మీరు చూడనట్టయితే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తున్నాను, మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. సో గైస్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ప్లే స్టోర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ యాక్టివిటీ లాంచర్ అని ఉంది కదా, మీరు ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళేసేయండి. వెళ్ళాక ఇక్కడ సెర్చ్ బార్ లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే యాక్టివిటీ లాంచర్ అని సెర్చ్ చేయండి, యాక్టివిటీ ఇన్స్టాల్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేశాక మీరు సింపుల్ గా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే లోడింగ్ లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ నా దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక నా ఛానల్ కి కొత్త వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి, అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సెట్టింగ్స్ లో ఇక్కడ యాక్టివిటీ లాంచర్ లో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, అందులో మీరైతే ఇక్కడ స్టోరేజ్ అని ఇట్లా టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేశాక మీకు ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి ఇట్లా బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ అన్ని స్టోరేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఏది పడితే అది క్లిక్ చేయొద్దు. ఇక్కడ ఓన్లీ మీకు స్టోరేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను హోమ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇబోట్ ఫోన్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ స్టోరేజ్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ ని మొత్తానికి టోటల్ గా రిమూవ్ చేసేసారు. బట్ ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ ద్వారా మనం MIUI 11 లో ఏ విధంగా అయితే మనకి స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ కేటగిరీస్ వస్తాయో అదే విధంగా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాచ్ డేటాలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకైతే 1.62 క్యాచ్ డేటా అయితే ఉంది. సో ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేస్తాను, 1.62 GB అయితే మనకైతే క్లియర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే క్లియర్ క్యాచ్ డేటాని అయితే రిమూవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 14.57 MBకి అయితే మొత్తం తగ్గింది, అంటే మనం ఈ విధంగా మనము స్టోరేజ్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి నేను మర్చిపోయాను, అదేమిటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క యాప్ ని మీరు ఓపెన్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెర్చ్ బటన్ లో మీరు స్టోరేజ్ అని ఉంది కదా, సెర్చ్ చేసాక ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ స్టోరేజ్ అని ఉందా అంటే మనము దీన్ని క్లిక్ చేసి ఇందులోకి వస్తాం కదా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక మీకు స్టోరేజ్ అని ఉందా ఫ్రెండ్స్, దీన్ని మీరు క్లియర్ షార్ట్ కట్ అని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ మీకు క్రియేటింగ్ అప్లికేషన్ షార్ట్ కట్ ఫర్ స్టోరేజ్ అంటే మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు షార్ట్ కట్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా లాక్ అండ్ మొబైల్ డేటా, ఇవి విడ్జెట్స్ అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇవి ఏ విధంగా మనకు యాడ్ అవుతాయో అదే విధంగా మనకు ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరేజ్ అనేది క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకైతే షార్ట్ కట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమిటంటే నా యొక్క మొబైల్లో రావడం లేదు. సో ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ నౌ.